రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తోంది సర్కార్. ఇవాళ నుంచి అన్ని జిల్లాల్లో లబ్ధిదారులకు సన్నబియ్యంను రేషన్ దుకాణాల్లో ఇస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 91 లక్షల రేషన్ కార్డులకు గాను 2,85,00,000 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం ఇస్తున్నారు. ప్రతి నెల లబ్ధిదారులకు 1.7 లక్షల మెట్రిక్ టన్నుల సన్నబియ్యం అందుతున్నాయి. ఇప్పటికే 4 నెలలకు సరిపడా 8 లక్షల మెట్రిక్ టన్నుల సన్న బియ్యంను అధికారులు సిద్ధం చేశారు. ఏటా రాష్ట్రానికి 36 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమవుతుండగా ఖరీఫ్లో 24 లక్షల సన్న వడ్లను రైతుల నుంచి ప్రభుత్వం సేకరించింది. ప్రస్తుతం రబీలోనూ రైతుల నుంచి ధాన్యం సేకరించేందుకు అన్ని చర్యలు చేపట్టింది రేవంత్ సర్కార్. వరంగల్ జిల్లా వ్యాప్తంగా రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ జరుగుతోంది. నియోజకవర్గాల్లో లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేస్తున్నారు ఎమ్మెల్యేలు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2,328 రేషన్ షాపుల్లో డిస్ట్రిబ్యూషన్ జరుగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 20,765 టన్నుల బియ్యాన్ని పంపిణీ చేయనుంది. 32,49,407 మంది లబ్ధిదారులకు లబ్ధి చేకూరనుంది. ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి రేషన్ షాపులో సన్నబియ్యం పంపిణీని ప్రారంభించారు. వాటిని 10 ఏళ్ళు ఏం చేయలే కేసీఆర్ కేటీఆర్ గారు, కానీ 15 నెలలకే ఏం చేస్తలేరు అని బట్టే మేము ఒకటెనుక చేసుకుంటూ వస్తుంటే ఓర్వలేక ఆడవాళ్ళకు బస్సు ఫ్రీ అంటే ఆటోలను ఎగేస్తావు, ఆటోలకు చేస్తే బస్సులను ఎగేస్తావు, లేదంటే ఇంకోలను ఎగేస్తావు. పొద్దుగా లేస్తే నీ దినచర్య తెలంగాణ ఉద్యమం పేరు అడ్డం పెట్టుకొని పేద ప్రజలను మోసం చేసుకుంటూ బతికినావు. మళ్ళా మోసం చేయడానికి మళ్ళీ వస్తాను నువ్వు. అది మానుకో. తెలంగాణ ప్రజలు ఎవరేం చేస్తారు, కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, టీఆర్ఎస్ ఏం చేస్తుంది, బీజేపీ ఏం చేస్తుంది అనేది ప్రజలు గమనించారు. ఇలా బీజేపీ మతతత్వాలు రెచ్చగొట్టుకుంటూ పోతుంటారు, వీళ్ళు ప్రాంతీయ తత్వాలు రెచ్చగొట్టుకుంటూ తెలంగాణ వచ్చే అయిపోయా. మళ్ళీ ఒకటే తెలంగాణ గురించి గుర్తు చేసుకొని ఉద్యమంలో వీళ్ళు ఏమై ఉద్యమంలో పాల్గొన్నది, చచ్చిపోయిన విద్యార్థుల మీద శవాల మీద పేలాలు ఎరక తిన్నారు తప్ప ఎన్నడన్నా ఒక ఇల్లు ఇచ్చిండా, 1 కిలో సన్న బియ్యం ఇచ్చిండా? ఈ ఆలోచనలు ఎందుకు రాలే మీకు? ఎంతసేపు కాళేశ్వరం అవి ఇవని పెట్టి కోట్లు దుండుకొని తింటివి, కూలిపోయి ఇలా ఆగమే అప్పుల పాలు చేస్తేవి రాష్ట్రాన్ని. అయినా మేము ఇలా సన్న బియ్యం ఇస్తామంటే మా లెక్కలు మాకుంటే మేము ఏ విధంగా పోవాలని ఆలోచన ఉంటుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు నిజంగా కూడా వాడిని అప్రిషియేట్ చేయాలి. ఈ విధమైన ఆలోచనలు రావటం. ఇన్నాళ్లు దొడ్డు బియ్యం తినలేక తాము పిల్లలు ఎంతో ఇబ్బందులు పడ్డామని ఇప్పుడు సన్నబియ్యం పంపిణీ చేయడం సంతోషంగా ఉందంటున్నారు లబ్ధిదారులు. కరీంనగర్ జిల్లాలో రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తుండటంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో దొడ్డు బియ్యం కేవలం టిఫిన్లకు వాడుకుని సన్నబియ్యం కొనుక్కునే వాళ్లమని తెలిపారు స్థానికులు. మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. దొడ్డు బియ్యం స్థానంలో పేదలందరికీ 6 కిలోల చొప్పున సన్న బియ్యం ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయం ఈ రోజు నుంచి అమలవుతుంది. మొన్ననే అధికారికంగా ప్రారంభించినప్పటికీ కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల మంత్రులు, అధికారులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నిజానికి దొడ్డు బియ్యం తిన్నప్పుడు పేదలు ఎట్లా ఇబ్బంది పడ్డారు, సన్న బియ్యం పథకం ఎట్లా ఉపయోగపడుతుంది తెలుసుకునేందుకు వీళ్ళంతా మనతో పడుతున్నారు. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? ఇప్పుడు సన్న బియ్యం తీసుకుంటారు కదా, ఎట్లా అనిపిస్తుంది? మంచిగా కనిపిస్తుంది సార్, మంచిగా ఖుషి కనిపిస్తుంది. బాగా దొడ్డుగా ఉండే ఇది సుఖ తింటుండే సార్. మేము పేదలు ఉన్నాం, మాకేం లేదు. ఇదే అంతా ఇంత ఇస్తేనే ఇంతనే మంచిది కాదు సార్. మాకు ఏం చేస్తాం? దొడ్డు బియ్యం ఇచ్చినప్పుడు తినేవాళ్ళ మీరు? అయితే దోశలు, ఇడ్లీ ఇది వేసుకొని తిన్నాం సార్. ఎందుకు పారేయాలి? ఇది సుఖ దొరుకుతలేదు కదా సార్. మరి భోజనానికి ఎంత ఖర్చు పెట్టేవాళ్ళు? అప్పుడు భోజనం కోసం బియ్యం కొనుక్కున్నారు కదా, సన్న బియ్యం, అప్పుడు ఎంత ఖర్చు పెట్టేవాళ్ళు? మేము సార్ 60 రూపాయల కిలో, 20-30 కిలోలు తీసుకుంటూ ఉండే. ఇక ఉన్నారు చిన్న పిల్లలు ఉన్నారు, మానవరాలు ఉన్నారు. అంటే నెలకు 1,800 రూపాయలు అవుతుంది మీకు బయట. ఇప్పుడు ఇది సేఫ్ అయినట్టే కదా మీకు? సేఫ్ అయినా. దొడ్డు బియ్యం తిన్నాం సార్, మేము దొడ్డు బియ్యం తింటాం సార్. బయట కొనుక్కుంటాం, 12 కిలోలు వస్తాయి. అది మేము కొనుక్కుంటాం, బయట 50 కిలోలు కొనుక్కుంటాం సార్. సన్న బియ్యం అనేది ఎప్పుడైనా మీ చిన్న పిల్లలు, కొంత ఇంట్లో ఉండే చిన్న పిల్లలు కానీ ముసలోళ్ళు కానీ కొంత ఇబ్బంది పడతారు దొడ్డు బియ్యం తినాలంటే, అట్లాంటి వాళ్ళకి ఎట్లా ఉపయోగపడుతుంది? మంచిగా ఉంటుంది సార్, మంచిగా ఉంటేనే కదా ఈ బాధపడేది. కష్టం కూలి పని చేసుకుంటాం కాబట్టి ఏదో ఉపయోగం పడుతుందని అనుకుంటున్నాం సార్. మీరు ఎన్ని కిలోలు వస్తాయేమో ప్రతి నెల మీకు? 24 కిలోలు వస్తాయి. కిలో దొడ్డు బియ్యం గతంలో వచ్చేది కదా, తినేవాళ్ళ ఏమన్నా టిఫిన్ల కోసం వాడుకుంటారా, ఎట్లా ఉండేది? కోసం యూజ్ చేసేవాళ్ళం సార్. కాకపోతే ఇప్పుడు సన్న బియ్యం వేయడం వల్ల ఏంటంటే అవి తినడానికి యూజ్ అవుతాయి. దొడ్డు బియ్యం ఏంటంటే మేము ఒకప్పుడు తినేది, కానీ పిల్లలు ఇప్పుడున్న పిల్లలు బాక్స్లో పెట్టేసరికి అది ఎట్లా అయిపోతుంది. కాబట్టి సన్న బియ్యం అయితే పిల్లల బాక్స్లో కూడా పెడితే చాలా బాగుంటుంది సార్. మాకు ఇది చాలా బెనిఫిటే సార్. ఇప్పుడు 24 కిలోల బియ్యం వచ్చిందంటే మీకు ఎంత ఆదాయం మీకు మిగిలినట్టు నెలకు? మేము బయట అయితే బస్తా 1300 తీసుకుంటాం సార్. మాకు అది ఇక సేఫ్ అయినట్టే. 1300 మిగిలినట్టు నెల? అదే సార్.
ఇక దాన్ని పిల్లల వేరే యూజ్ చేసుకుంటాం కదా సార్. ఇద్దరు బాబులు అన్నప్పుడు ఇక వేరే ఖర్చులు ఉంటాయి కదా, పిల్లల చదువుల కోసమో దానికో యూజ్ అవుతాయి సార్ మాకు. ఎప్పుడైనా అనుకున్నారా ఇట్లా సన్న బియ్యం గవర్నమెంట్ ఇస్తుంది మాకు ఇస్తే బాగుండని అనుకున్నారా? మేము అట్లా అంటే అనుకున్నాం కానీ లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇస్తామని అన్నారు, మళ్ళీ తర్వాత ఇవ్వలేదు అట్లా. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు మా సభ్యులు? 5 అంటే ఆ 30 కిలోలు వస్తాయి మీకు. 30 అంతకుముందు ఆ దొడ్డు బియ్యం వచ్చినాయి కదా, దొడ్డు బియ్యం ఏం చేసేవాళ్ళు మీరు? ఒక పూట వండుకునే వాళ్ళం, ఇక టిఫిన్లు చేసేవాళ్ళం. సన్న బియ్యం కొనుక్కునే వాళ్ళు బయట. మిగతా సన్న బియ్యం ఇచ్చినందుకు చాలా సంతోషకరంగా ఉన్నది. మంత్రులకు అందరికీ చాలా బాగున్నది ఈ పథకం. అన్ని పథకాలు కూడా బాగున్నాయి. దొడ్డు బియ్యం మీకు ఇచ్చినప్పుడు మీకు మొత్తంగా 30 కిలోలు వాడుకోరు, మీరు ఒకటే పూట తింటామని చెప్పారు. మీరు ఇప్పుడు సన్న బియ్యం వల్ల మీకు ఎట్లాంటి బెనిఫిట్స్ జరుగుతాయి? సన్న బియ్యం వల్ల 2 పూటలు తింటాం. ఈ దొడ్డు బియ్యం వల్ల అరగకపోవడం అన్నీ చాలా బాధగా ఉండే. పిల్లలు ఇష్టపడతలేరు. బాక్సులు పెడితే కూడా అయ్యో దొడ్డు బియ్యం అని ఇది అవుతున్నారు పిల్లలు. సన్న బియ్యం ప్రారంభించినందుకు ధన్యవాదములు. చెప్పండి. అయితే అంటే పిల్లలు ఇష్టపడతలేదు కదా సార్. దొడ్డు బియ్యమా? ఇక మేము తింటాను అది అంటే ఒక పూట, ఇంకా పిల్లలు ఇష్టపడతలేదు సార్. ఎందుకంటే సన్న బియ్యం ఇచ్చినందుకు గవర్నమెంట్కు 1000 కోటి వందనాలు సార్. సరిపోతాయి మరి ఇప్పుడు ఇచ్చేది? ఇక సరిపోతా అంటే ఇక చుట్టాలు పక్కన వస్తారు కదా సార్. ఇక వండని తెచ్చుకోవాలి. మీ ఇంట్లో మనం అయితే సరిపోతాయి. మా ఇంట్లో మనం సరిపోతాయి. ఇక వాళ్ళతో మళ్ళీ ఇంక తెచ్చుకోవాలి సార్, అంతే. ఇక్కడ చూడొచ్చు చాలా మంది పేదలు. ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మేడం, మీ గ్రామాలలో ఎట్లా ఉంది, దీని మీద స్పందన ఎట్లా ఉంది? చాలా సంతోషంగా ఉందండి. రేవంత్ అన్న ప్రభుత్వంలో ఎప్పుడు కూడా కనీ విని ఎరగని రీతిలో దొడ్డు బియ్యం ఇచ్చే స్థానంలో సన్న బియ్యం ఇవ్వడం వల్ల ఈరోజు చూసిన మహిళలందరూ కూడా వాళ్ళ వ్యక్తిగతంగా ఎంత సంతోషంగా ఉన్నారో మనం అందరం కూడా చూస్తున్నాం. ఒకప్పుడు ఆ దొడ్డు బియ్యాన్ని వాళ్ళు పాపం తీసుకొని మళ్ళీ 10 రూపాయలకు అమ్ముకొని బయట 40 రూపాయలు తెచ్చి తీసుకొచ్చుకునే వాళ్ళు. అట్లా కూడా వాళ్ళు ఇబ్బంది పడేవాళ్ళు, ఆ రకంగా కూడా నష్టపోయేవాళ్ళు. ఇప్పుడు సన్న బియ్యం ఇవ్వడం వల్ల మధ్యతరగతికి ఉన్న మా నాలాంటి సోదరి మనందరూ కూడా వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారో మనందరం కూడా లైవ్లో చూస్తున్నాం. ఇది మొత్తంగా ఓవరాల్గా అయితే సన్న బియ్యం పథకం పట్ల మహిళల నుంచి ఒక సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నారు. గతంలో దొడ్డు బియ్యం ఇచ్చినప్పుడు పెద్దవాళ్ళమైన తాము దొడ్డు బియ్యం వండుకొని తిన్నా, పిల్లలకు వృద్ధులకు మాత్రం సన్న బియ్యం బయట నుంచి కొనుక్కొచ్చుకునే వాళ్ళం. ఇప్పుడు సన్న బియ్యం ప్రభుత్వమే ఇస్తున్నందువల్ల ఒక్కొక్క ఇంటికి దాదాపు నెలకు 1500 నుంచి 2000 రూపాయల దాకా ఆదాయం మిగులుతుందన్న అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, కరీంనగర్ నుంచి.